హలో ఎవ్రీవన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈరోజు 27 సెప్టెంబర్ 2024 ఎగ్జిట్ ఎగ్జామ్ సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. సో మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాళ్ళు ఈరోజు ఇచ్చిన అప్డేట్ ఏమంటే ఎగ్జిట్ ఎగ్జామ్ సంబంధించి ఫస్ట్ పారాగ్రాఫ్లో అయితే సో యాక్చువల్గా 3, 4, 5 అక్టోబర్ జరగాల్సిన ఎగ్జిట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. దానికి సంబంధించిన ఫర్దర్ డేట్స్ అనేవి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళ దగ్గర అప్రూవల్ కోసం పెండింగ్ ఉంది. సో ఆ డేట్స్ మీకు అప్రూవల్ రాగానే ఫర్దర్ మీకు ఇంటిమేట్ చేస్తామని చెప్పి పారాగ్రాఫ్ 1లో ఉంది. సో పారాగ్రాఫ్ 2లో ఏమనుందంటే ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ ఎవరి కోసం అనేది కొందరు డౌట్లు అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం పారాగ్రాఫ్ 2లో క్లారిటీ ఇచ్చింది. ఎవరైతే 2022-2023 అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ తీసుకొని ఇప్పుడు పాస్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ అవసరం. సో ఎవరైతే 2020 ఇయర్లో కానీ లేదా 2021లో అడ్మిషన్ తీసుకొని ఉండి ఇప్పుడు పాస్ అవుట్ అయి ఉంటారు, గ్యాప్ వచ్చి కొద్దిగా, సో వాళ్ళకి ఎగ్జిట్ ఎగ్జామ్ అయితే అవసరం లేదు. దీన్ని బట్టి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో 2022 ఇయర్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది అవసరం. సో ఎగ్జిట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే వాళ్ళు రిజిస్ట్రేషన్ జరుగుతుందని క్లియర్గా చెప్పారు. సో ఇంకొకసారి చెప్తున్నాను, 2020 ఇయర్లో కానీ లేదా 2021 ఇయర్లో కానీ అడ్మిషన్ తీసుకొని గ్యాప్ వచ్చి ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి ఎగ్జిట్ ఎగ్జామ్ క్లియర్గా అవసరం లేదు. 2022 ఇయర్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అని క్లియర్గా ఇచ్చారు. సో దట్స్ ఇట్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.